సో అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద స్టేడియంని మామూలుగా ఒక ఫైనాన్స్ పెట్టి డబ్బులు పెట్టుకొని చేయాలి అని అంటే కనుక పెద్ద హ్యూజ్ టాస్క్ అది. కానీ ఇక్కడ ల్యాండ్ ఉంది, తుప్పలతో ఉంది ల్యాండ్ అంతా కూడా. దాన్ని సరి చేసుకుంటే ఒక మంచి అసెట్ కింద ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన. ఇది ఇప్పుడు ఆలోచన ఏమైందంటే ఒక మంచి ఫెసిలిటీని క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు మొట్టమొదటిసారి మా తహసీల్దార్ శ్రావణ్ చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఎస్ అంటే కారణం ఏంటంటే, ప్రతి ఆఫీసర్ కూడా తను ఒక పోస్టింగ్కి వెళ్ళిన తర్వాత ఏదో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. సో అది నేను ఎప్పుడు కూడా మా ఆఫీసర్స్ కూడా అడుగుతూ ఉంటాను. నువ్వు ఈ పర్టికులర్ పొజిషన్లోకి వచ్చి యాజ్ ఎ కలెక్టర్గా కానీ, లేదా ఒక ఆర్డీఓగా కానీ, ఒక తహసీల్దార్గా కానీ, లేదంటే ఎనీ పోస్ట్, నీ పోస్ట్ ఇక్కడికి వచ్చావు అని అంటే కనుక నీ ద్వారా ప్రజలకు ఏం మంచి జరిగింది, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇక్కడి నుంచి 2 సంవత్సరాల్లోనూ వెళ్ళిపోయినప్పుడు నీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు కూడా ఆఫీసర్లు అడుగుతూ ఉంటాను. సో అందులో భాగంగా నాకు ఆల్రెడీ మైండ్లో ఉంది కాబట్టి, సార్ నేను ఒక క్రికెట్ స్టేడియం చేస్తున్నాను అని అనేటప్పటికీ దట్టు స్టేడియంస్ ఇక్కడ ఎక్కడా లేవు. ఇక్కడ సుమారు 11 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు 20,000 మంది దాకా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రికెట్ మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ లైక్డ్ గేమ్. సో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా సో ఆ క్రికెట్ని ఆస్వాదించేటువంటి గేమ్ అది. సో అంతటి ప్రాముఖ్యమైనటువంటి గేమ్కి సంబంధించి ఒక గ్రౌండ్ మనకు లేకపోవడం అనేది చాలా శోచనీయం. అట్లాంటి పరిస్థితిని మనం అర్థం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో, ఆయన యొక్క ఎంఆర్ఓ గారి ఇనిషియేటివ్తో ఇదంతా కూడా ఇప్పుడు తయారైంది.